హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రళి ముచ్చట్లు. ఇదేంటి గుడ్డులో టాపిక్ అండి, నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడే చెప్తాను. అందరూ పర్ఫెక్ట్ కాదు. ఆ 'బిగ్ బాస్'లో నాకు అర్థం కాదు. వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా అక్కడికొచ్చాక సిట్యుయేషన్ బట్టి పర్సనాలిటీస్ బయట పడతాయి. వాళ్ళు బయట గుడ్‌గా ఉన్నా, లోపల వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడతది. వాళ్ళు లోపల గుడ్‌గా ఉన్నా, బయటొచ్చాక వాళ్ళ ట్రూ కలర్స్ బయటపడతది. ఎప్పుడూ ఒకేలా ఉండలేరు. ఆ గుడ్డు ఒక్క విషయానికి బర్నీ గారిని 6 నామినేషన్‌లేస్తారా నాకర్థం కాదు. అందరూ కలిసి. ఇప్పుడు నాది ఆయన నామినేషన్ కరెక్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బర్నీ గారు ఆ గుడ్డు తీసుకున్న విషయం దాచారు. ఎందుకు? సంజన గారు ట్రస్ట్ చేశారు కాబట్టి. ఇంక బయట పడిపోయిన తర్వాత ఓపెన్ అయ్యారు. అందరికి సారీ చెప్పారు. చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెప్పారు. ఇప్పుడు ప్రియా చేసిందేంటి? ఇప్పుడు అందరూ లోపల అడుగుతుంది గదా! ఆమె నా థమ్స్ అప్ పోయింది. నా థమ్స్ అప్ పోయింది. నా థమ్స్ అప్ పోయిందని. వాళ్ళకి తెలుసు గదా! థమ్స్ అప్ ఎవరు తీశారో. తాగింది గాకుండా ఆమె కొంచెం గూడా ప్రియా ఎందుకిట్లా తనంతేనా అని నాకు తెలియట్లేదు. చిన్న చిన్న విషయాలు పెద్దది చేసి, దానిలో గొడవలు చేసి, దానిలో టాపిక్ తీసుకొచ్చి, పన్నీ గారు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. నిజంగానే నేను చేసింది ఎలా సంజన గారిని నేను కాపాడడానికి చూసానో, అలానే ఆమె హరీష్ విషయంలో అలానే కదా చేసింది. బయట పెట్టలేదు కదా! హరీష్ గారు తీసుకున్నారు నేను చూసానని జెన్యూన్‌గా ఉండొచ్చు కదా!